ఇటీవలి కాలంలో వాడకం పెరిగిన నూనె గింజల పంట నువ్వు. పెరుగుతున్న వాడకంతో ఇటీవల సాగు విస్తీర్ణం పెరిగింది. నువ్వును 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో పండించిన దానికంటే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ పంటగా నువ్వును కోస్తాంధ్ర జిల్లాల్లో డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు విత్తేందుకు అనువైన సమయం. 90 రోజుల్లో అందివచ్చే ఈ పంట సాగులో మేలైన రకాలను ఎంచుకొని తగిన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ రబీ నువ్వు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా రెండో పంట వరి కోసేసిన తర్వాత తక్కువ ఖర్చుతో మనకి అధిక దిగుబడి రావడానికి నువ్వు పంట అనేది చాలా చక్కగా సెట్ అవుతుంది. నేలలు మనం చూసుకున్నట్టయితే ఈ నేలల్లో మనకు నీరు ఇంకిపోయే నేలలు అలాగే మురుగు బయటికి పోయే నేలల్ని మనం ఎంచుకుంటే మంచిది. ఇక రకాల విషయం మనం గమనిస్తే రకాల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి రకం అనేది YLM 66 66 అంటాం. ఇది శారద అనే రకం. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకు 600 కేజీల వరకు కూడా దిగుబడి మనకు అందిస్తూ 51.5 నూనె శాతాన్ని కలిగి ఉండి మన కోస్తాకు అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనువైనటువంటి రకము. ఇది మనకి బూడిద తెగుల్ని అలాగే ఆకుమచ్చ తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం అనమాట. అలాగే YLM 17 ఇది మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకి 340 కిలోల వరకు కూడా దిగుబడి ఇస్తుంది. 52.5% వరకు కూడా నూనె ఉంటుంది. ఇది కోస్తా జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఇది అనువైనటువంటి రకం. ఆకుమచ్చ తెగుల్ని తట్టుకొని పెరిగే రకం అనమాట. ఈ రీసెంట్గా మనకి YLM 146 అనే రకం కూడా వచ్చింది. ఇది మనకి 80 నుంచి 90 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. ఇది కూడా 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడి మనకు అందిస్తూ లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది కూడా బూడిద రంగు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం కింద మనం చెప్పొచ్చు అనమాట. అలాగే విత్తనం మోతాదు మనం గమనించినప్పుడు 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చినప్పటికీ నువ్వు విత్తనాలని థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ మ్యాంకోజెబ్ని కానీ ఏదో ఒక మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడలు రాకుండా మనము నివారించవచ్చు. విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ అంటే మనం వరుసల్లో విత్తుకున్నప్పుడు వరుసకి 30 సెంటీమీటర్లు అలాగే మొక్కకి వరుసలో మనకు 15 సెంటీమీటర్ల వరకు కూడా దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కొమ్మల నుంచి కాయలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనిస్తే కలుపు యాజమాన్యంలో కూడా ప్రధానంగా విత్తనం వేసిన వెంబటే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 800 మిల్లీలీటర్ల నుంచి ఒక 1000 మిల్లీలీటర్ అంటే 1 లీటర్ వరకు కూడా మనం ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల లోపు ఒక అంతర్కృషి కనుక మనం చేసినట్టయితే ఇటువంటి కలుపు సమస్య రాకుండా దీంట్లో మనం సమర్థవంతంగా కలుపుని అరికట్టవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం మనం గమనించినట్టయితే ఇది మనకి 16 కిలోల నత్రజని 8 కిలోల భాస్వరం 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది ఒక ఎకరాకు. ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు కూడా నత్రజని 2 భాగాలుగా చేసేసి సగభాగము అలాగే మొత్తము SSPని అలాగే మొత్తం MOPని లాస్ట్ దుక్కులో వేసేసి కలిదునుతాం. అలాగే మిగిలినటువంటి సగభాగపు నత్రజని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే మొక్క అనేది బాగా పెరిగి అధికంగా కాయలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకి నూనె గింజల పంట కాబట్టి భాస్వరాన్ని ఎప్పుడు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే దాంట్లో మనకి సల్ఫర్ అనేది ఉండటం వలన ఈ సల్ఫర్ అనేది ఆయిల్ శాతాన్ని పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రైతు సోదరులు భాస్వరాన్ని నూనె గింజల పంటల్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ విత్తనాలు విత్తిన వెంటనే ఒక తడి ఇస్తూ అలాగే 35 నుంచి 40 రోజుల్లో ఒక తడిని పోత దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా పంట ఉండి అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సస్యరక్షణ మనం గమనించినప్పుడు దీంట్లో ఎక్కువగా కూడా ఆకుముడత అలాగే కాయ తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపోస్తూ ఉంటుంది. ఏవైతే పెద్ద ఆకులు ఉంటాయో వాటిని ఆకుని మనం గూడు కట్టడం కానీ లేదంటే ఈ పూత వచ్చినప్పుడు కాయ వచ్చినప్పుడు కాయను కూడా గూడు కట్టేసేసి దాంట్లో ఈ పురుగు అనేది ఉంటూ కాయ లోపల గింజలను కూడా తినేయడం కూడా మనం గమనించవచ్చు అనమాట. దీని నివారణ కోసం ముందుగానే 5% వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేసి తగ్గించవచ్చు. లేదా పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు కలిపేసేసి మనం పిచికారీ చేసిన దీన్ని నివారించవచ్చు. అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ పురుగు తాలూకు ఉధృతిని మనం ఆపొచ్చు అనమాట. ఈ రసం పీల్చే పురుగులు కూడా మనకి పంట మీద ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల ప్రధాన
ప్రధానమైనవి ఈ తామర పురుగులు, అలాగే దోమ, పిండి నల్లి అనమాట. లేతగా వచ్చే ఆకులు, అలాగే లేతగా వచ్చే కొమ్మ భాగాల దగ్గర చేరి రసాన్ని పీల్చేయడం వలన ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోవడం, అలాగే మొక్క అనేది పొడుగు పెరగకుండా గిడసబారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిని కూడా మనం నివారించాలంటే థయామెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎసిటామిప్రిడ్ కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించవచ్చు అనమాట. తెగుళ్ళ విషయం మనం గమనిస్తే దీంట్లో ప్రధానంగా వెర్రి తెగులు విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి రసం పీల్చే పురుగుల ద్వారా మనకి ఉధృతి అనేది పెరగడం, అలాగే వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటి తాలూకు ఉధృతిని అరికట్టడానికి ఈ ఎసిటామిప్రిడ్ కానీ థయామెథాక్సోమ్ కానీ వీటిల్లో ఏదో ఒక దాన్ని 0.2 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే తగ్గుతుంది. ఆలస్యంగా విత్తినప్పుడు ఈ వెర్రి తెగులు అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది కనుక మనం సకాలంలో పంట విత్తినట్టయితే వెర్రి తెగులు తాలూకా రావడాన్ని మనం ఆపొచ్చు అనమాట. ఈ బూడిద తెగులు కూడా ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. ఈ బూడిద తెగులు మనం గమనించినట్టయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉండటం వలన ఏమవుతుందంటే ఈ బూడిద తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ బూడిద తెగులు పంట తాలూకా ఆకుల మీద ఈ తెలుపు రంగు అనే మచ్చలు ఏర్పడతాయి. అలాగే వీటి తాలూకు ఉధృతి పెరిగినప్పుడు మొక్క ఆకు తాలూకు పై భాగంలోను, అలాగే కింది భాగంలోను, అలాగే కాయ మీద కూడా ఈ తెలుపు రంగు మచ్చలు వచ్చేసి ఆకులు అనేవి నల్లగా మాడిపోవడం కూడా జరుగుతుంది. నివారణకు హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడము, అలాగే ప్రొపికొనజోల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ కూడా ఈ నువ్వు పంటను ఎక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ విషయానికి వచ్చినప్పటికీ ఇది కూడా ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు ఆశించడం అనేది మనం గమనించడం జరిగింది. ఆకు పై భాగాన ఈ బూడిద రంగులో కానీ లేదా లేత గోధుమ రంగులో కానీ మచ్చలు చిన్న చిన్నగా ఏర్పడతాయి. ఆ మచ్చను మనము గమనించినట్టయితే ఆ మచ్చ లోపల చిన్నగా వలయాలు అంటే సర్కిల్స్ కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది మనము చేను మీద మనం గమనించినప్పుడు ఇమీడియట్గా మ్యాంకోజెబ్ అనే మందుని 500 గ్రాములు 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినాకు, అలాగే కార్బండిజము మ్యాంకోజెబ్ అనే మందు కాంబినేషన్లో శాఫ్ అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. రైతు సోదరులు ఈ రెండో పంట కింద నువ్వు వేసే వాళ్ళు ఈ తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే తక్కువ ఖర్చుతో మంచి నికర ఆదాయము అలాగే దిగుబడి రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది.